ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ వ్లాగ్. ఆల్రెడీ కార్ లో ఉన్నాడు, ఎక్కడికి పోతున్నాడా అనుకుంటున్నారా? ఎక్కడికి లేదండి, మన దగ్గర ప్లేసుల్లోనైతే ఖమ్మం జిల్లాలోనైతే కిన్నెరసాని డ్యామ్ కాడికి వెళ్తాను, కొత్తగూడెం నుంచి. సో మన కొత్తగూడెం నుంచి అయితే 19 కిలోమీటర్స్ ఉంది, హాఫ్ అన్ అవర్ జర్నీ ఇక్కడ నుంచి కిన్నెరసాని. ఫస్ట్ టైం నేను కూడా వెళ్తాను, ఎట్లా ఉంటుంది అయితే చూపిస్తాను మీకు. రోడ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. కొత్తగూడెం నుంచి అయితే వచ్చాం, పాలవంచి నుంచి అయితే లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఇది రూట్. పాలవంచిలో ఫేమస్ టెంపుల్ కూడా ఉంది, అమ్మవారి టెంపుల్, పెద్దమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ సండే రోజు అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది, టైం ఉంటే అది కూడా చూపిస్తా. ఇటు స్ట్రైట్కి వెళ్తేనేమో భద్రాచలం వస్తుంది, ఇటు సైడ్ వెళ్ళాలి కిన్నెరసాని. సార్ అందరూ అయితే అటే పోతారు, వచ్చిన డ్రైవర్స్ అంతా ఇటే వెళ్తారేమో. ఇంకా మన పాల్వంచ ఇక్కడ హోర్డింగ్ అయితే ఉంది. ఇటు సైడ్ అయితే పవర్ ప్లాంట్ కూడా ఉంది, అది కూడా అవైతే పవర్ ప్లాంట్కి సంబంధించినవి. ఇటు 18 కిలోమీటర్స్ పోతే మనకి, ఇదైతే 13 కిలోమీటర్స్ పోతే మనకైతే కిన్నెరసాని డ్యామ్ వస్తుంది. లోపలైతే చూడటానికి కూడా అన్నీ ఉంటాయి అనేది మా వాడు చెప్పిండు, చూద్దాం ఏమేమి ఉంటాయి అనేది. ఇటు పోతేనేమో మనకి KTPS వెళ్తుంది. సో మనమైతే ఇటు పోవాలి, కిన్నెరసానికి పోవాలంటే. ఇదంతా ఎలక్ట్రిక్ తయారీది ఇక్కడ, చూసారా మొత్తం ఎలక్ట్రిక్ తయారైతే అవుతుంది ఇక్కడ. ఇది మొత్తం అయితే పవర్ ప్లాంట్, దాదాపు చాలా ఎకరాల్లో అయితే ఈ పవర్ ప్లాంట్ అయితే ఉన్నది ఇక్కడ కొత్తగూడెంలో. దాదాపు 2 డిస్టిక్లకు కలిపేసి ఇక్కడ నుంచి పవర్ అయితే తయారైతే వస్తుంది. ఇక్కడైతే కిన్నెరసానికి వెళ్ళే దారిలో అయితే వీళ్ళైతే ఉన్నారు. ఇక్కడైతే డబ్బులు వసూలు చేస్తున్నారు వచ్చే పోయే వెహికల్ కన్నిటికి. కిన్నెరసాని ఊరు పేరు కూడా కిన్నెరసాని. కిన్నెరసాని డీర్ పార్క్ అయితే అటు ఉంటది, మీకు అది కూడా చూపిస్తా. సో ఇక్కడ కిన్నెరసాని 2 కిలోమీటర్లు, చంద్రాలగూడ, ఉల్వనూరు, యానం బైల్ అంట 41 కిలోమీటర్లు ఉంది అది యానం బైల్. కిన్నెరసాని డీర్ పార్క్ అయితే ఇటు సైడ్ ఉంది. ఇటు సైడ్ అయితే మనకి కిన్నెరసాని వెళ్ళేది. ఇటు సైడ్ నుంచి అయితే ఇటు వెళ్ళాలి కిన్నెరసానికి. చూసారా చెట్లు మొత్తం వస్తున్నాయి, కోడి చూసారా మామూలు లేదు. ఈ కోడి కొని అన్న. ఇదంతా అయితే ఫారెస్ట్ ఏరియా, చూసారా చెట్లు అయితే ఫుల్ ఉన్నాయి, మామూలుగా అయితే లేదు లొకేషన్. కిన్నెరసాని ప్రాజెక్ట్ సంబంధించిన ఏరియా ఇదంతా, సరౌండింగ్స్. కిన్నెరసాని బోటింగ్ యూనిట్ ఇదంతా. ఇగో కిన్నెరసాని వచ్చేసింది లోనకి. కిన్నెరసాని లోపలికి వెళ్ళాలంటే వీటి యొక్క ఛార్జెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. విదేశీయులకి అయితే 250, మామూలుగా అయితే 50 రూపీస్. అయితే మనం అయితే వెళ్ళిపోతున్నాం. 150 రూపీస్ పర్సన్కి అయితే 50 రూపీస్, వెహికల్కి అయితే 50 రూపీస్ ఉంది. లోపలికైతే వెళ్ళిపోతున్నాము. అభయారణ్యం ఇదంతా కిన్నెరసాని. ఇందులో అయితే ఫారెస్ట్ ఏరియా ఇదంతా. సో ఇందులో అయితే మొత్తం అయితే జింకలు ఇవన్నీ అయితే ఉంటాయి లోపలికట్టు. అదిగో అవన్నీ జింకలు, అదిగో అక్కడ ఉన్నాయి జింకలు. అంతా ఫారెస్ట్ ఏరియా ఇదంతా. అటు సైడ్ మనకైతే ఎంట్రీ అయితే ఉండదు లోపలికి. ఇవన్నీ లోపల ఫారెస్ట్ ఏరియా, ఇవన్నీ అడవిలో జంతువులు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడైతే జింకలు ఉన్నాయి. నువ్వు పెడితే తినాలందా రూల్ అది? ఆ గడ్డి తింటారేమో, పెడదాం. శ్రే 5 పెట్టినాను, నువ్వు వద్దు నేను నొప్పుతా. ఇదో శ్రే 5 పెట్టా. ఇదంతా అభయారణ్యం ఇదంతా. మొత్తం అయితే ఫారెస్ట్ సంబంధించిన జంతువులు కానీ అన్ని అయితే ఇక్కడ ఉంటాయి. లోపలికైతే ఎలా ఉండదు. మనం అటైపు అయితే చాలా జింకలు కూడా ఉన్నాయి. ఇవంతా చెట్లు అటు మనకి. ఇక్కడికైతే ఒక జింక అయితే వచ్చింది, అవి రావట్లేదు, దూరంగా ఉన్నాయి. ఇటైతే బోటింగ్ దారి, ఇక్కడైతే పులులు ఇవి కూడా ఉంటాయి. అంతా అరణ్యం కాబట్టి, అడవి కాబట్టి అటు సైడ్ అయితే బోటింగ్కి వెళ్ళాలి. కిన్నెరసానికి అయితే ఇటు వెళ్ళాలి. మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇదంతా. ఈవినింగ్ అయితే ఎలా ఉండదు లోపలికి, 6 దాటాకైతే ఎలా అయితే లోపలికి ఉండదు. ఇక్కడ నుంచి రోడ్డు కూడా లేదు, మట్టి రోడ్డే.
జంతుబలి చట్టరీత్యా శిక్షార్హమైన నేరము కాకుండా అనుమానుషం కూడా అంట. అమానుషం. ఇది అడవి కుక్క. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? డ్యామ్ కి అయితే వచ్చింది, వాటర్ అయితే అంత లేదు. ఇది కూడా అడవి కుక్క లేచి చూస్తుంది. వీడ వచ్చిండానే, వీడు ఎడుతుంది. ఫ్యామిలీ ఇది, హస్బెండ్ అండ్ వైఫ్ అండ్ వాళ్ళ కొడుకు, మధ్యలో ఇంకో కూతురు ఉంది. కోతుల ఫ్యామిలీ మొత్తం నలుగురు ఉమ్మడి ఫ్యామిలీ అంటే ఇదైతే. సో మనం అయితే కిన్నెరసాని అయితే చూడటానికి అయితే వచ్చేసినాం. ఇంకా దాన్ని వదిలేసి ఆ ఫ్యామిలీని. ఇక్కడికైతే జనాలు అయితే తక్కువ అయితే ఉన్నారు ఈరోజు. మరి సండే అయినా కూడా ఎందుకో తెలియదులే కానీ ఇవన్నీ కిన్నెరసాని బ్యాక్ వాటర్ ఇవంతా. ఇక్కడ నుంచి అయితే పవర్ సప్లై అయితే పవర్ కూడా తయారవుతుంది. ఇదైతే కిన్నెరసాని డ్యామ్ ప్రాజెక్ట్. వాటర్ అయితే చూసారు కదా ఎర్రగా ఉన్నాయి. బండి నడుపుతాడు ఈ కోత అయితే. ఇది ఏడ ఒకటి ఉంది, అదిగో చూడరా మీరంతా అని అన్నట్టు చూస్తాను. అది డ్యామ్కి అయితే అట్లా పోతా ఉండాలి. ఈ గేట్లు ఇక్కడికి గేట్స్ అయితే ఉంటాయి. ఈ ఫుల్ అయితే గేట్స్ వదులుతాడు. లైట్గా అయితే వాటర్ వస్తున్నాయి బయటికి ఉన్నాయి. ఇదైతే డ్యామ్ ఫుల్ అయిపోతే నీళ్ళు వదులుతాడు. ఇటు నుంచి అయితే బయటకు వెళ్ళిపోతాయి, గోదావరికి వెళ్తాయి నీళ్ళు. ఇదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఫారెస్ట్ ఇదంతా. అది చూడు అక్కడ కూడా ఒక దీవి లాగా ఉన్నది. ఇదైతే కిందికి పోవడానికి డ్యామ్ కాడికి. సో కిందికి అయితే పోతా ఉన్నాం, చాలా దూరం అయితే ఉంది ఇది. పోరగాలు కూడా వచ్చారు. ఏంటంటే ఇటు నుంచి కూడా వాటర్ వెళ్తాయి, ఫ్లో వెళ్తుంది చూసారా. నార్మల్గా అయితే వెళ్తాయి, ఎందుకంటే ఈ డ్యామ్ ప్రెజర్కి తట్టుకోవడానికి అయితే ఈ చిన్న కాలువలను అయితే పెడతారు ఇట్లా. ఇదంతా డ్యామ్ కు సంబంధించింది. ఇగోండి చూసారా, డ్యామ్ నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. ఈ వదిలినప్పుడు అయితే ఇక్కడ నుంచి అయితే వాటర్ ఫాల్స్ లాగా ఉంటుంది కదా, మామూలుగా అయితే ఉండదు. ఆ నీళ్లు వదిలినప్పుడు నీళ్లు స్పీడ్ ఫోర్స్కి మీద కూడా జల్లు లాగా పడతాయి, వర్షం పడినట్టు. ఇదంతా తడుస్తుంది చూసారు కదా. కిందికి కూడా అటు వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు ఏంటంటే వెళ్ళడానికి అయితే లేదు. ఎప్పుడు వదులుతారు అనేది అయితే వదిలే ముందు అయితే హార్న్స్ అయితే ఉంటాయి చూసారా. కిన్నెరసాని డ్యామ్ మామూలుగా అయితే లేదు. ఇది వాటర్ కొంచెం లీకేజ్ అయితే అవుతున్నాయి వీటి నుంచి. అది అక్కడ లీకేజ్ ఉంది, ఆ లీకేజ్ నుంచి కూడా వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయి. టోటల్ 13 గేట్లు అయితే ఉన్నాయి. ఇది 12, ఇదైతే 13 గేట్లు మొత్తం కిన్నెరసాని డ్యామ్ ఇది పూర్తిగా. సో మనకి శ్రీశైలం డ్యామ్ మన రీసెంట్గా చూసినాం కదా. శ్రీశైలం డ్యామ్కి ఏంటంటే ఇట్లా ఉంటుంది దానికి. సో ఇదైతే వాటర్ పడగానే అయితే కిందికి ఇట్లా వెళ్ళిపోతాయి. అటు చూసారా మొత్తం రాలే. వాటర్ సప్లై కెనాల్. మొత్తం 404 అడుగులు ఉంది. ఇది మొత్తం టోటల్ అయితే 407 అడుగులకి వస్తే గేట్ వదులుతారు. ఫుల్గా అయితే ఉన్నాయి. ఇందులో వాటర్ నిండితే గోదావరిలోకి అయితే కలుస్తాయి ఈ వాటర్ అంతా బ్యాక్ నుంచి వెళ్ళేసి. వెహికల్స్ అయితే లోనకైతే ఎలా ఉండదు. ఇది డ్యామ్ పైకి అయితే వెళ్ళిపోతున్నాం ఫర్ ద ఫస్ట్ టైము. డ్యామ్ దాకా చాలే, ఆడదాకే చచ్చిపోతాం. నైట్ వస్తే పోవచ్చు, సాయంత్రం అయితే కదా చల్లగా ఉండదు. డ్యామ్ అయితే మామూలు లేదు. ఇంకా అటు కూడా నడుచుకుంటూ వెళ్ళచ్చు చాలా దూరం. ఇది కూడా జనాలు అయితే వెళ్ళిరు కిందికి. మొత్తం వాటర్ వెళ్తే మాత్రం మామూలుగా అయితే ఉండదు. కింది సౌండ్ కానీ దీని మీద ఉండి తీస్తే వీడియో మామూలుగా అయితే రాదు. గేట్ నెంబర్ 10 ఇది. ఎందుకన్నా సరే కొద్ది గొప్ప వాటర్ అయితే లీకేజ్ అయితే అయితేనే ఉన్నాయి. కిన్నెరసాని డ్యామ్ గడి ఇక్కడ క్యాంటీన్. రెండైతే ఐస్ క్రీమ్స్ తినేసినాం. ఓహో కోతులు ఉడికొత్తనే ఉన్నాయి. ఐస్ క్రీమ్ పీకుతుంటాయి. కోత అయితే వచ్చింది చూసిరా, అదిగా పెట్టుకోవచ్చు. సరే ఇదైతే బోటింగ్ పాయింట్.
దిగుద్దిగా అక్కడైతే బోటింగ్ కూడా ఉంది. మామూడు తాళం గురించి రేచిండు. ఎవడు కొడితే దిమ్మ తిరిగి బ్రెయిన్ బ్లాంక్ అయిపోద్దో ఆడే నేను. మామూడు తాళం అయితే ఆడు పడింది, కోతికి వేసిరేసిండు. నైన్ 30 నుంచి అయితే 5:30 దాకా అయితే ఉంది. అడల్ట్కి 50, ప్యాంటన్ బోర్డు స్పీడ్ బోర్డ్ అయితే 350 రూపీస్, 4 persons ఉంది. అంటే బోటింగ్ అయితే వెళ్తున్నాము. బోటింగ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఓ ఓ చిరగా మామూలుగా అయితే పోదు, స్పీడ్ బోట్. అన్నోళ్ళు పోతున్నారు, మనల్ని కూడా ఫ్రీగా తీసుకెళ్లారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ తమ్ముడు ఒకడు ఉన్నాడు. 4 members కి అయితే 350 అయితే ఛార్జ్ చేస్తున్నారు ఈ బోట్ కి అయితే, స్పీడ్ బోట్ కి 5 minutes. పెద్ద బోట్ అయితే ఉంటుంది 50 minutes అయితే చేస్తారు. అది 50 per head ఉంది అడల్ట్. ఇదైతే ఊపుతాండి ఒక రేంజ్ లో. యూట్యూబ్ ఛానల్. ఎన్న అయితే చిన్న చిన్న మినీ స్టెప్స్ వేస్తాడు. అది ఇందాక మనం పోయిన కదా కిన్నెర్ దాని బ్రిడ్జ్, అది అక్కడ డ్యాము, వాటర్ అక్కడ నుంచి ఫ్లో. కానీ డ్యామ్ వదిలినప్పుడు మాత్రం బోట్స్ అయితే బోటింగ్ ఉండదు. చూసినారా, తడిసిపోయినాం. ఫైనల్ బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎన్నోళ్ళ వల్ల అయితే ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయగలిగాను. ఎక్కడి నుంచి బ్రో మీరు? కొత్తగూడెం లోకల్. మంచిగా మనకైతే బోటింగ్ అయితే అవకాశం ఇచ్చేసారు. సో ఇదైతే ఓకే బ్రో. ఓకే, ఐ లవ్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో.
ఇంకా పెద్ద బోటింగ్ కూడా ఉంది. ఇదైతే 50 రూపీస్ పర్సన్కి అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఛార్జెస్ ఉన్నది బోటింగ్ టైమింగ్స్ కూడా. సో వస్తే మాత్రం కన్ఫామ్గా అయితే స్పీడ్ బోట్ అయితే కన్ఫామ్ ట్రై చేయండి. మామూలుగా అయితే స్టంట్లు వేయట్లేదు. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసేసిండు. ఓకే భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడికైతే మనం వెళ్తాం. ఇక్కడ నుంచి అయితే ఫోటోలు తీయడానికి కూడా బాగుంటుంది లొకేషన్కి అయితే. వాటర్ ఉంటే జాగ్రత్త చూసుకొని పోతే మబ్బే ఇంకా కింది పడిపోతారు. మామూలుగా అయితే సిట్టింగ్ ఏరియా కూడా ఇక్కడ. మళ్ళీ వెళ్తుంది ఆ బోట్ అయితే. వీడియో తీసినావు అన్న వచ్చినప్పుడు ఇక్కడ దిగేటప్పుడు వీడియో తీయలేదా? షట్. అది ఇంకో ఫ్యామిలీ అయితే వెళ్తున్నారు బోటింగ్. బాగుందన్న, బాగుంది, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేను అన్ని తీసుకురావాలి కెమెరా సంబంధించి. వద్దాం. స్టంట్ కొడుతుంది బోట్ అయితే. చూడట తిప్పుతాడు దాన్ని. డ్రిఫ్ట్ కొట్టేస్తాడు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏమున్నది అనేది అయితే చూద్దాం మన కొత్తగూడెం లోకల్లో అయితే. ఈ డౌన్ చూసిరా ఎంత డౌన్ ఉంటుంది ఇక్కడ. చూసిరా చెక్కలతో కట్టింది, తాడి చెట్టుతో కట్టింది. అదంతా బాగుంది. ఇదంతా కంప్లీట్ అయితే అయిపోయింది. కిన్నర్స్ అని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. ధన్యవాదములు. విజిట్ అగైన్ అని అయితే ఇక్కడ హోర్డింగ్ ఉంది. సో ఇదైతే ఎంట్రన్స్. ఆడ టికెట్స్ అయితే తీసుకొని రావాలి. పిల్లలు ఆడుకోవడానికి మాత్రం ఇవి కూడా అయితే ఉన్నాయి ఇక్కడ. ఉయ్యాళ్ళు, జారుడు బల్లలు అన్నీ ఉన్నాయి. ఒకరోజు మాత్రం ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి అయితే. ఫుడ్ ఏమైనా తెచ్చుకుంటే. బట్ కోతులు అయితే ఫుల్గా ఉన్నాయి, లాక్కపోతాయి మనం.